స్పాట్ అంటే ముగ్గురు స్పాట్ ఎత్తు, ఒకరు మార్గ మధ్యలో హాస్పిటల్ తీసుకెళ్తుంటే మార్గ మధ్య వచ్చింది. ఇక వాళ్ళు ఏమన్నా రెగ్యులర్ లారీ డ్రైవర్ ఇక ఇంచుమించు తాగి ఉండదు సార్. ఇక మరీ బండి అంతా కంట్రోల్ చేసుకోకుండా అంటే ఒకరు చెప్తున్నారు బ్రేకులు ఫెయిల్ అయినా తాగి ఉండదు మ్యాక్సిమం. ఇప్పుడు అట్లా డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు, కింద లేరు ఎవరు లేరు. అక్కడ బస్సు ఆగింది అనుకోండి, బస్సును ఓవర్టేక్ చేయకపోతే ఇక్కడికి వెళ్ళి రూట్లో కార్ వస్తుంది, ఇక్కడ కట్ చేసి ఆల్రెడీ ఎక్కిందని అంటుంది. కానీ ముగ్గురు అయితే స్పాట్లో తల్లు మళ్ళీ రెగ్యులర్ కూడా రారు. అలా చేనులలో కూరగాయలు వెళ్ళినప్పుడు మాత్రమే వస్తారు అనమాట, రెగ్యులర్ రారు. ఒక అతను మాత్రం కూరగాయలు కొనడానికి వచ్చిండు, అక్కడ కూరగాయలు కొంటున్నాడు, కొట్టేసినాడు. ముగ్గురు అయితే కూరగాయలు అమ్మేటోళ్ళు వాళ్ళు పని ఉంటే వాళ్ళు చేయండి వాళ్ళ పొలాలు. కానీ రెగ్యులర్ కూరగాయలు మాత్రం వెళ్ళినప్పుడే వస్తారు అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు అలా ఫోటోలు ఎట్లుంటుందో చిన్నపిల్లని లేకుండా కానీ చిన్నపిల్లలు ఎవరు లేదు, అంత చిన్నపిల్లలు ఎవరు రాదు సార్. సాయంత్రం 5 గంటలకు. 5 గంటలకు మొత్తం ఖాళీ మొత్తం ఇట్లా రివర్స్ వచ్చేసి వాడు బతికే ఉండగా డ్రైవరు కాళ్ళు మొత్తం బయటేస్తారు మొత్తం. ఈ కాళ్ళు అయితే ఇక్కడ వరకు వెళ్ళిపోయింది మొత్తం, మళ్ళీ ఇరికిపోయాడు, కాళ్ళు ఇరిగిపోయింది. ఇక బాడీ మాత్రమే ఉన్నది, మాట్లాడిండు అనమాట. ఇప్పుడు చనిపోయిన అంటున్నారు కానీ ఏం చేసినట్లేదు. ఉంటుండేనా ఇక మనం దాన్ని ఏమైతున్నా చూడలేము కదా, ఎవరి గిరాకాలు చూస్తున్నారు. సౌండ్ రాగానే ఏమైందని వదిలేసి ఉరికినాం అనమాట. మేము ఇక్కడ వచ్చినట్టు ల్యాండ్ దగ్గరికి చూద్దామని ఇక్కడ వైరల్ అయింది న్యూస్. కానీ ఫస్ట్ టైం సార్ అలాంటిది ఎన్నడూ జరగలేదు ఇక్కడ. అవునవును, చాలా ఫేమస్ ఇది. మేము చేయబట్టి ఇక్కడ 15 years. అంతకుముందు వేరే వాళ్ళు కూడా వేసిండ్రు, కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇలా చేసినప్పటి నుంచి మేము 15 years ఇక్కడ అమ్మవారికి, అప్పటి నుంచి అయితే ఎన్నడూ జరగలేదు. ఇలా వెళ్ళిన కూరగాయలుగా రీసెంట్ ఇక్కడ ఏమన్నా సంతలు అయితే అక్కడ పోయి అమ్ముకోవాలి, లేకపోతే మార్కెట్ తీసుకోవాలి. సరేనా? సరే, ఓకే సార్.